శుభోదయం ప్రియ దేవుని సంగమా. ప్రభు కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమున ప్రభువును ఆరాధించుటకు మనం ఈ విధంగా మన స్వస్థలాలలో కూడుకొని దేవుడిచ్చిన ఆశీర్వాదమును బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు స్తుతులు చెల్లించుటకు, ఆయనను ఆరాధించుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చిన్న లేఖనం చదువుకొని దేవుని ఆరాధిద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. హబక్కూకు 3వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. మరి యొక్క లేఖనము చూసుకుందాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుండి 17 వచనాలు చదువుకుందాం. శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. చదవబడిన లేఖన భాగాలు మనం గమనించినట్లయితే, ఒక ప్రవక్తనేమో చాలా అధ్వానమైనటువంటి దారిద్ర్యములో ఉన్నట్టు, లేమిలో ఉన్నాడు. ఆయన పడిన కష్టమంతా విఫలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మిగతా విశ్వాస వీరులను చూస్తే, శద్రకు మేషకు అబేద్నెగోలను చూస్తున్నట్లయితే వారు హింసింపబడుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నారు. వారు పర్సిక్యూషన్లో ఉన్నారు. వారు చావుకు ఎదురుగా నిలబడి చావును సవాలు చేస్తూ ఇద్దరు ఒకటే మాట అంటున్నారు, నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను, నేను నా దేవుని యందు ఆనందించుచున్నాను. నాకు ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా, నేను కోరుకున్నది నాకు వచ్చినా రాకపోయినా, నేను కష్టపడిన దానికి ఫలితము నాకు దక్కినా దక్కకపోయినా, అందరూ నన్ను ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా, నేను వేసినటువంటి పైరు నా ఇంటికి వచ్చినా రాకపోయినా, ఈ దేశపు అధికారులు నన్ను చంపినా, నేను మాత్రం నా దేవుని యందు ఆనందిస్తున్నాను అని చాలా ధైర్యంగా చెప్తున్నారు. ఈరోజు దేవుడు ఈ లేఖనంలో మన గమనానికి తీసుకొచ్చి ఉన్నాడు. మనం కూడా ఆ భక్తుల వలె మనకున్నటువంటి భారానంతటిని విడిచిపెట్టుదాం. మనకున్నటువంటి బాధనంతటిని ప్రభువు వద్ద అప్పజెప్పుకొని ఆయన యందు ఆనందించుదాం. లెట్స్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు ఆనందించుదాం. ఆయన నామమును కీర్తిస్తూ, ఆయన నామమును ప్రచురపరుస్తూ, ఆయన యందు ఆనందిస్తూ ఈ దినమున ఆయన నామమును ఆరాధించుదాం. సత్యముతోనూ ఆరాధించుదాం, ఆత్మతోనూ ఆరాధించుదాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. కోటయును శివాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. శివాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్లా పొగడే దేవుడాయనే ఋతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే ఏడుచుండు భక్తుల స్వరలు విని ఏడుచుండు భక్తుల స్వరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను మన జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నా నామమున ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము కరములు తట్టి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను మన జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామం సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము రాకడలో ప్రభుతో నిత్యముందుము రాకడలో ప్రభుతో నిత్యముందుము రొక్కేదాము స్తుతించెదాము పొగడేదాము రొక్కేదాము స్తుతించెదాము పొగడేదాము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను మన జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము నిజంగా ఆయనే మన సంగీతమై ఉన్నాడు మన కోట మన కేడెము మన దాగుచోటు అయి ఉన్నాడు ఆయన యందు దాగి ఉన్నట మనకెంతో శ్రేయస్కరమై ఉన్నది ఆయన మనకు నివాస స్థలమై ఉన్నాడు అటువంటి దేవుని కలిగి ఉన్నటువంటి మనము ఈరోజు ఆయనను స్తుతింపబద్ధులమై ఉన్నాం ఆయన మనకుంటే చాలు మన జీవితంలో ఆయన మనకుంటే చాలు ఆయన మన వెంటే ఉంటే చాలు ఆయన మాటలను అనుసరించి బ్రతికిన చాలు ఈ లోకములో ఇహలోకములో మనము సర్వము సంపాదించినట్లే నీవుంటే నాకు చాలు యేసయ్యా అని పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ తూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ
నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నాను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులలో ఉన్నా ప్రభువా, అయ్యా నీ తోడు గడాంధకరపు లోయలో ఉన్నా నీ మాటలు నాకు చాలు తండ్రి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, బ్రతుకు నావ పగిలిన, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట నా ఆశలు అనగారిన వేళ ప్రభువా, నీ నా చూపు జీవితంలో నువ్వు నాకు కావాలి తండ్రి. నీ అయ్యా, తోడు గమ్యం కనబడని నా యాత్రలు నువ్వు నాకు ముందుండి నడిపించాలి ప్రభువా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అయ్యా, ఈ లోకమంతా నన్ను విడిచిపెట్టిన కానీ ప్రభువా, నాకున్న సమస్తం నేను కోల్పోయినా కానీ ప్రభువా, నా జీవితంలో
చాలు తండ్రి. నీతో నేనుంటే నాకు చాలు ప్రభువా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏది నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో పాపిత సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో పాపిత సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు నీవు నాకు తోడుండగా ఈ లోకంలోని ఏది నాకు అక్కరలేదు తండ్రి. నీ నీడ చాలు. నీవుంటే నాకు చాలు. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు నా జీవితంలో నాకు చాలయ్యా, సరిపోయినటువంటి నీ దేవుడు తోడు చాలయ్యా. అత్యున్నతమైనటువంటి నీవు ప్రభువా. నా కొరకు సమస్తమును దారపోసినటువంటి నన్ను అమితంగా ప్రేమించే నీవు ప్రభువా. నా జీవితంలో నాకు ఉంటే చాలు తండ్రి. అయ్యా, నీ వెంట నేను నడిస్తే నా జీవితంలో నాకు అదే చాలు ప్రభువా. నీ సన్నిధిలో నిలిచి ఉంటే చాలు తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో అయ్యా నీ ఎదుట నేను ఉండగలిగితే చాలు ప్రభువా. నీ మాట చాలయ్యా, నీ ఈ చూపు జీవితంలో చాలయ్యా, నీవు నాకుంటే చాలు నీ తండ్రి. తోడు చాలయ్యా. ఇలాలో ఏది నన్ను సంతృప్తి పరచలేదు ప్రభువా. కేవలం నీ కృప మాత్రమే ప్రభువా. నీ కృప మాత్రమే నాకు నెమ్మదిని శాంతినివ్వగలిగిన. నీ తోడు నాకు కావాలి యేసయ్యా. తోడు చాలయ్యా, నీ వెంట నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా. అయ్యా, నీవు నా హృదయములో వసించుమని ప్రభువా ఈ సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. అయ్యా, మా హృదయ సీమలో ప్రభువా స్తుతుల సింహాసనము నీకు ఏర్పరుస్తున్నాము నాయనా. ఈ కొద్ది జీవితము ద్వారా ప్రభువా నిన్ను మహిమపరచగలిగే వారుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. నిజంగా ఆయన మనకు చాలినటువంటి దేవుడై ఉన్నాడు. నీవు ఉంటే నాకు చాలు అనేటటువంటి నోటితోనే నీ వెంటే నేను ఉంటానేసయ్యా అని మనం అంటున్నాము. నిజంగా ఆయన లేకపోతే మన జీవితంలో ఒక క్షణము కూడా మనం ఉండలేము. ప్రతి క్షణము ప్రతి సమయము ఆయన దానమై ఉన్నట్టు. అటువంటి ప్రభువు లేని రోజు, అటు ప్రభువు లేని బ్రతుకే కాదు. నువ్వు లేని రోజంతా రోజవునా అనే గీతం ఎత్తి పాడుతూ మన హృదయములను మన జీవితములను దేవునికి సమర్పించుకుందాం. నీవు లేని రోజంతా రోజవునా
నీవే, నాలోని సంతోషం ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నా తలంపులన్నీ ప్రభు నీవే, నా విమోచన నీవే ప్రభువా, నా పునరుద్ధానము నీవే. నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే. నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే. నాను విమోచన ప్రభు నీవే, నా పునరుద్ధానము ప్రభు నీవే. నాను విమోచన ప్రభు నీవే, నా పునరుద్ధానము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని ब्रतुकंता ब्रतुकवना. जिस दिन में तू ना हो वो दिन ही नहीं, जिस जीवन में तू ना वो जीवन नहीं. जिस दिन में तू ना हो वो दिन ही नहीं, जिस जीवन में तू ना वो जीवन नहीं. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నీవు లేని ఉదయకాలమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు దేవుడవై ఉన్నావు. నీవు నీ లేని మాటలతో మమ్మల్ని ఆదరించి వాడవై ఉన్నావు ప్రభువు. నిజముగా నీవు లేని రోజు నా జీవితంలో ఒక రోజు కాదు ప్రభు. నీవు లేని నీవు లేకుండా జీవించుట బ్రతుక చాలా భయంకరము ప్రభు. నీవు లేని కానీ నీ కృపకు నన్ను పాత్రుని చేసి ప్రభువా, అనుదినమున నీ మార్గములు, నీ నీతి మార్గములు, నీ నామమును బట్టి మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా, మాకు అనుగ్రహించిన ఈ జీవితమును బట్టి నీకు వందనాలు. అనేక మార్లు ప్రభువా నీ గాయములు రేపుతూ అయ్యా నీ దృష్టికి ఆయాసకరంగా జీవిస్తూ వచ్చినప్పటికీ మమ్మల్ని సహించి, మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని క్షమించి ఉన్నావు ప్రభువా. నీ ప్రేమను వర్ణించుట మా తరము కాదు ప్రభువా. అయ్యా, ఈ మిగిలిన ఈ కొద్ది శేష జీవితము నీకు అర్పిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మేము చేసినటువంటి తప్పిదములను బట్టి, మేము నడిచినటువంటి చెడు నడతను బట్టి ప్రభువా మమ్మల్ని దయతో క్షమించండి. ఇక నుండి ప్రభువా ఈ కొద్ది జీవితమును మీ హస్తములలో పెడుతున్నాం అయ్యా. మీ కొరకు బ్రతుకుటకు ప్రభువా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నాం నాయన. జీవించుట ఇక క్రీస్తు కొరకే, జీవించు వారికి మీదట క్రీస్తు కొరకే జీవించవాలని సెలవిచ్చావు నాయన. నీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి. నువ్వు చేసిన మేళ్ళకు ప్రభువా కృతజ్ఞతతో నీ ఎదుట మోకరిల్లి ప్రభువా ఈ కొద్ది జీవితాన్ని మీ యొక్క పాదముల ఎదుట పెడుతున్నాం తండ్రి. కృతజ్ఞతను తల వంచి అనే పాట పాడుతూ హృదయమార మన జీవితంలో దేవునికి సమర్పించుకుందాం. ఇప్పటి వరకు నువ్వు ఏ విధంగా బ్రతికావో, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే తేలికగా తీసుకున్నావో అదంతా విడిచిపెట్టు. ఇకనైనా మిగిలినటువంటి సమయమును, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం సద్వినియోగం చేసుకుందాం, వెలుగులో నడుచుదాం. క్రీస్తు కొరకు నీ జీవితం సిద్ధపరచు.
వంచి నాదు జీవము అర్పింతును. ఏదేకా వేళ అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే కృతజ్ఞత తలవంచి తల వంచి నాదు జీవము అర్పింతును. వేరేయికా వేళ అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు. దూరమైతే నీ ప్రేమ మరచి దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయము. దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయము. దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే. దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే. కృతజ్ఞత తల వంచి నాదు జీవము అర్పింతును. ఏదేకా వేళ అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు. తరముల నీ ప్రేమ నాకై తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము. తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము. నిరంతరము సేవించినాను నీ చాలెను నీ రుణము. నిరంతరము సేవించినాను నీ చాలెను నీ రుణము. కృతజ్ఞతలు తల వంచి నాదు జీవము అర్పింతును. ఏదేకా వేళ అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు. లోకముకై జీవించనింకా లోకముకై జీవించనింక నీ కొరకై జీవింతును. లోకముకై జీవించనింక నీ కొరకై జీవింతును. నీ కర్మింప నే
నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని పలికిన పౌలు వలె మనం కూడా మన జీవితాలను ప్రభువు కొరకు సమర్పించి ఈ భూమిపై ఉండే ఈ కొద్ది దినములు అల్పకాల శ్రమలను ఖాతరు చేయకుండా క్రీస్తు కొరకు ముందుకు సాగుతాం. మన హృదయమార దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఈ భయంకరమైనటువంటి సమయాలలో దేవుడు నిన్ను నన్ను ఎంతో క్షేమముగా ఆయన ఉంచుతున్న విధానమును బట్టి, ఆయన మనకు అనుగ్రహిస్తున్న కాపుదలను బట్టి, ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి శాంతి సమాధానములను బట్టి, ముఖ్యంగా ఆయన మనకు అనుగ్రహించిన ఈ రక్షణను బట్టి, ఈ జీవమును బట్టి ఆయనను కొనియాడుదాం, ఆయనకు వందనాలు తెలియజేసుకుందాం. Come before you today, and there's just one thing that I wanna say. Thank you, Lord. I just wanna thank you, Lord, for all you've given to me, for all the blessings that I cannot see. Thank you, Lord. Thank you, Lord. I come before you today, and there's just one thing that I wanna say. Thank you, Lord. Thank you, Lord, for all you've given to me, for all the blessings that I cannot see. Thank you, Lord. I just wanna thank you, Lord, with a grateful heart, with a song of praise, with an outstretched arm, I'll bless your name. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord, with a grateful heart, with a song of praise, with an outstretched arm, I bless your name. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I bless your name. Thank you, Lord. I just wanna thank you, Lord. I just wanna thank you, Lord. I just wanna thank you, Lord. Sing thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. ప్రభువా, నువ్వు ఇచ్చిన కృపను బట్టి, అయ్యా, నువ్వు ఇచ్చిన జీవమును బట్టి, నువ్వు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి ప్రభువా నీ నామము స్తుతిస్తున్నాం నాయన. అయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ప్రభావ మహిమ కిరీటములను మాకు ధరింపజేసినటువంటి దేవుడు, సమాధిలో నుండి మమ్మల్ని విమోచించినటువంటి దేవుడవై ఉన్నావు ప్రభువా. అయ్యా, మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ శక్తితో ప్రభువా
సత్యముతోను ఆత్మతోను నిన్ను ఆరాధించే వారిగా మాకు అనుగ్రహించిన భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అయా, మా రక్షణ పాత్రను ఎత్తి పట్టుకొని ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభు పాదాల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. Hello, church. Once again, we come before you through the online service, and we thank God for this wonderful privilege that God has given to us. ప్రియమైన సంగమా, మరి ఒకసారి దేవుడిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి ఆన్లైన్లో ఈ విధంగా మేము ఎదుట రావడం చాలా ఆనందంగా ఉన్నది. And we praise God for what He is doing in our lives, in spite of the difficult situations that we, as pastors, that are going through this grieving period. మరి పాస్టర్లాగా మరి ఈ కఠినమైన సమయంలో నుంచి వెళ్తున్నప్పటికీ కూడా దేవుని స్తుతిస్తున్నాము. ఆయన మా జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. We thank you for praying for us, and we ask you to continue to pray for Pastor Kapil and our family, so that God will guide us through this situation and help us to be strong in the Lord. మరి మీకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కోసం మీరు ప్రార్థన చేసినందుకు. అలాగే మీరు ఇంకా కూడా ప్రార్థన చేయండి పాస్టర్ కపిల్ గురించి, అలాగే మా కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. Last time when I shared about when God does not make sense. నేను గడిచినసారి మాట్లాడినప్పుడు మరి దేవుడు మనకు అర్థవంతంగా లేనప్పుడు ఎలా ఉంటుంది అన్న అంశం పైన నేను మాట్లాడాను. And we told that it is good sometimes when God answers prayers we know, or when there are painful situations and we know the purpose, we know that God is doing something good in our lives. కొన్నిసార్లు మన ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇవ్వనప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు పని చేస్తున్నాడు, మంచిగానే జరుగుతుంది అన్న ఒక విశ్వాసం మనకు ఉంటుంది. But when God does not answer our prayers and we don't know why things happen in our lives, కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనకు ఉత్తరం ఇవ్వడు, అప్పుడు ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు how do we see God in those situations? ఆ పరిస్థితుల్లో మనము దేవుని ఎలా చూస్తూ ఉన్నాం? And we've learned last time when I shared that having a steadfast faith in God does not guarantee a happy, carefree life. గడిచినసారి నేను మాట్లాడినప్పుడు కూడా నిలకడమైన విశ్వాసము దేవునిలో ఉన్నప్పటికీ కూడా అది నీకు సులువైన జీవితం ఉంటుందని ఆ నమ్మకము ఇవ్వదు. On the contrary, our faith almost guarantees us some form of abuse from the world. మరి మన విశ్వాసం అనేది ఈ లోకము నుంచి మనను మరి చాలాసార్లు మనము నిందలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. While we are on earth, we may never see the purpose of our suffering or our grief. మనం ఈ లోకంలో జీవించిన కాలం అంతా కూడా మరి ఈ యొక్క శ్రమల యొక్క ఉద్దేశము చిత్తము మనం తెలుసుకోలేము. But we know that God will keep His promises no matter what. That is the point that we were trying to share last week when we shared last time when I shared with you all. మరి గడిచినసారి నేను చెప్పినప్పుడు కూడా ముఖ్యంగా ఉద్దేశించింది ఏంటంటే దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని తను నెరవేరుస్తాడు అన్న అంశం పైన అన్న విషయాన్ని నేను చెప్పాను. And so I told, when God does not make sense in our lives, in our situations, we told we need to rejoice, like Habakkuk said that yet I will rejoice, and we are more than conquerors. That is what Paul said, and we need to have that kind of mindset. మరి గడిచినసారి కూడా మరి దేవుడు మనకు అలాంటి పరిస్థితుల్లో అర్థం కానప్పటికీ హబక్కుకు ఏ విధంగా ఉత్సాహించి దేవునిలో ఆనందించాడు, పౌలు ఏ విధంగా అన్నాడు, నేను ప్రభునందు ఆనందిస్తాను, మరలా చెప్తున్నాను ఆనందిస్తాను అన్న విధంగా మనం ఉండాలి. And when we are going to this kind of situations where life seems so hard and we really don't understand how things are happening, why things are happening to us, మనము మన జీవితంలో ఈ కఠినమైన పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు పరిస్థితులు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మళ్ళీ ఎలా జరుగుతున్నాయి అని ఈ ప్రశ్నలు మనకి వచ్చినప్పుడు, when our faith is severely challenged, మన యొక్క విశ్వాసము చాలా కఠినంగా పరీక్షించబడినప్పుడు, Dr. James Dobson suggests how we should see God and who God is and how He actually relates in these kind of situations. He talks about 4 things. మరి 4 విషయాల గురించి
డాక్టర్ జేమ్స్ డాబ్సన్ గారు మరి దేవుడు మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేయాలన్నది 4 విషయాలు తను చెప్తూ ఉన్నాడు. And he tells God makes sense even when he does not make sense. మనకు చాలాసార్లు దేవుడు మరి అర్థం కాని వంతంగా ఉన్న సమయంలో కూడా ఆయన అర్థవంతంగానే ఉన్నాడు. So firstly he says like this. మొదటిగా ఆయన ఈ విధంగా అంటున్నాడు, God is present and involved in our lives even when he seems deaf or on an extended leave of absence. మరి మరణము పరిస్థితిలో కానీ లేదంటే ఆయన మనకు జవాబు ఇవ్వని కాలంలో కూడా ఆయన ఉన్నాడు అన్నది మొదటిగా మనం తెలుసుకోవాల్సింది. So we need to understand that in spite of situations where it seems that God is deaf to us, is not listening to our prayers, or he is absent in our lives, we should understand and know that still God is present when he seems to be absent in our lives. మనము మరి చాలా ప్రార్థించినప్పుడు కూడా దేవుడు మన ప్రార్థనకు ఉత్తరం ఇవ్వట్లేదు, అసలు దేవుడు మనతో ఉన్నాడా అన్న పరిస్థితిలో వెళ్ళినప్పుడు కూడా ఆయనను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. And especially in crisis times we should think about God beyond our feelings. మనకున్న భావోద్రేకాల కంటే ముందుగా ఉన్న విషయాలను మనం ఆలోచించాలి. No, it's very easy to say I don't feel God, I don't know where God is, I don't feel anything. God is beyond our feelings and our emotions. మనము మన భావోద్రేకాలతో అంటాం దేవుడు నాతో లేడని అనుకుంటున్నాను, నాతో ఉన్నాడని అనుకుంటున్నాను అని భావోద్రేకాలతో అని మనం చెప్తుంటాం. కానీ దేవుడు మన భావోద్రేకాల కంటే మించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. So even when you don't feel God, know that God is present. That is the kind of thinking that you have to have about God. మన దేవుని గురించిన ఆలోచన మనకి ఏమైనా ఉండాలంటే నేను దేవుని అనుభవించట్లేదు అనుకున్నట్లేదు అనుభవించట్లేదు అన్నప్పటికీ కూడా ఆయన నాతో ఉన్నాడు అన్న విషయం తెలుసుకోవాలి. In our crisis times we often sometimes feel like disciples, God where are you, Jesus where are you, are you not concerned about us? మన కష్టకాలంలో మనము కూడా శిష్యుల్లాగా యేసు ప్రభుతో ఈ ప్రశ్న అడుగుతాం, యేసయ్య ఎక్కడున్నావు ప్రభువా అని అంటుంటాం. Sometimes you may feel there is no evidence of God in your situation. మన పరిస్థితిలో దేవుడు ఉన్నాడని ఎలాంటి రుజువులు కూడా మనకు కనబడవు. Just because you don't feel his presence does not tell you that God is not there. ఆయన సన్నిధిని మనం అనుభవించకపోతే ఆయన లేడు అని మనము నమ్మలేము. And so we trust God that God cares for you even when you think, and even when you think God is absent, even when you feel God is not there. దేవుడు లేడు అని నువ్వు అనుకున్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడు అన్నదే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. And our prayers does not really give any relief to us because we don't see results. మన ప్రార్థనలు కూడా ఎలాంటి మనకు సమాధానం దొరకదు, ఎందుకంటే ఆ ప్రార్థనలకు జవాబు రావట్లేదు కాబట్టి. So when you don't feel God is not there, ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుడు లేడు అనేసి, what you should think is this. నువ్వు అప్పుడు ఏమనుకోవాలంటే ఇది నువ్వు అనుకోవాలి, that my feelings are wrong. నాకున్న భావోద్రేకాలు తప్పుడు భావోద్రేకాలు, I am wrong about it. దాని గురించి నేను తప్పుగా ఉన్నాను, నేను తప్పు. God is present even though I don't feel him. దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు, నేను ఆయనను అనుభవించినప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉంటాడు. Very sadly we especially people put too much confidence in our feelings. మనము మనుషుల్లాగా చాలా కూడా మన ఉన్న భావోద్రేకాల పైన ఎక్కువ మనము విశ్వసిస్తుంటాము. Let us not place our confidence on our feelings, but let us place our confidence on the promises of God. మనకున్న భావోద్రేకాల పైన విశ్వాసం కాదు, కానీ మన ఎదుట ఉన్న దేవుని వాగ్దానాల పైన మనం విశ్వసిద్దాం. Philippians 4:19 said that God will supply all our needs according to his riches in glory by Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. No matter what need you have, emotional need, physical need, financial need, whatever it is, know that God will supply all your needs in Christ Jesus. మీకు ఎలాంటి అవసరతలు ఉన్నప్పుడు కూడా మరి ఎలాంటి ఆర్థిక అవసరతలు కానీ ఎలాంటి మరి భావోద్రేకాలుగా మరి ఏ అవసరత ఉన్నప్పుడు కూడా దేవుడు మరి ఆయన మహిమైశ్వర్య చొప్పున మీకు ఇస్తాడు. So I am not telling God will make you rich. నేను అనట్లేదు దేవుడు నిన్ను ఏదో ధనవంతుడిగా చేస్తాడని. I am telling in Christ all things are met.
క్రీస్తులో మన అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి. In Christ we have what we need in our lives to live on this earth. ఈ లోకములో జీవించిన కాలమంతా కూడా యేసుక్రీస్తులో మనకు కావాల్సినవన్నీ కూడా మనకు చాలినట్టుగా ఉంటాడు. And Jesus promised in Matthew 28:20, he promised never to leave us. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మనల్ని ఎప్పుడు విడువడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. Proverbs 18:24 says, he is a friend who sticks closer than a brother. మళ్ళీ సామెతలు 18:24లో మనకు మన సహోదరుని కంటే దగ్గరగా మనతో ఉంటాడు. 1 Peter 3:12 says, the eyes of the Lord are on the righteous, and his ears are attentive to their prayer. మొదటి పేతురు 3:12లో చూసినట్లయితే నీతిమంతుల దిగి ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన చెవి చేసి ఉన్నాడు అని ఉంటుంది. So these are the promises of God. Jesus promised this for us. మళ్ళీ ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క వాగ్దానాలు మనకు ఉంటూ ఉన్నాయి. So God makes sense even when he does not make sense. మనకు అర్థం కాని పరిస్థితిలో కూడా దేవుడు అర్థమయ్యే దేవునిలా ఉన్నాడు. So let us establish our foundation not on temporary emotions but on the authority of the word of God. మన తాత్కాలికమైన మన భావోద్రేకాలపైన మన పునాదులు వేయకుండా దేవుని యొక్క వాగ్దానములపైన మన పునాది వేద్దాము. Let not our feelings become the word of God, but let the written word of God become our confidence. మనకున్న భావోద్రేకాలు దేవుని వాక్యం కాకూడదు, కానీ రాయబడిన దేవుని వాక్యమే దేవుని వాక్యంగా ఉండాలి. So God is present and involved in our lives even when he seems to be deaf or away from us. మన దేవుడు మనతో ఉన్నాడు, మనతో లేడు అన్న పరిస్థితిలో కూడా మనం తెలుసుకోవాల్సింది అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉన్నాడు. Second thing that we need to understand about God is this. రెండో విషయము దేవుని గురించి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. God's timing is perfect even when he appears terribly late. మళ్ళీ దేవుని యొక్క సమయము సరి అయిన సమయంలోనే తను ఉంటాడు. ఒకవేళ ఆలస్యం అయినప్పటికీ కూడా సరి అయిన సమయంలోనే ఆయన పని చేస్తాడు. His timetable for action is simply different from ours. మళ్ళీ ఆయన యొక్క చేసే పని యొక్క సమయము మనకి చాలా భిన్నంగా ఉంటుంది. And sometimes it seems to us that God is very slow. మనకు అనుకుంటాము దేవుడు చాలా సమయం తీసుకుంటున్నాడు ఇది చేయడానికి అని అనుకుంటాం. Actually we are in this fast food world. We want everything at a snap of a finger. మనము చాలా పరిగెత్తుతున్న వేగంలో ఉన్నాం కాబట్టి అన్నీ కూడా చిటికెల్లో మనకు అయిపోవాలని మనం అనుకుంటాం. And we actually want to go faster and do things quicker. మనం చాలా వేగంగా వెళ్ళి పనులన్నీ కూడా చకచకా చేయాలని మనం అనుకుంటాం. And we want things to happen like this. మనం ఇప్పుడు చిటికెలోనే అన్నీ అయిపోవాలి అని అనుకుంటాం. And that's why we know prophets say, in the name of Jesus, right now I declare I want it right now. అందుకోసమే ప్రవక్తలు అంటారు ఇప్పుడే నేను ప్రకటిస్తున్నాను దేవుని నామములో అని అంటుంటారు. You cannot actually command your timing and ask God to work in your timings. నువ్వు ఆజ్ఞాపించి దేవుని నీ సమయ ప్రకారంగా పని చేయమంటే అది కాని పని. One of the greatest destroyers of faith is the timing that does not fit according to God's timetable. ఒక చాలా నాశనకరమైన మన విశ్వాసానికి నాశనకరమైన విషయం ఏంటంటే దేవుని యొక్క సమయాన్ని. Because we expect instant responses, our desires and our needs should be met instantly. మన కోరికలు మనకున్న అవసరతలు చిటికలోనే అప్పుడే మనకు అది తీర్చబడాలి అని మనము ఆశిస్తుంటాం. But God does not operate that way, and God is not in a hurry. దేవుడు ఆ విధంగా పని చేయడు, దేవుడు తొందరపాటులో లేడు. Look at the story of Mary, Martha and Lazarus. మార్తా మరియా ఇంకా లాజరస్ యొక్క వారి జీవితాన్ని మనం చూసినట్లయితే No, we see in John chapter 11. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. We see in verse 4. 4వ వచనంలో When he heard this, Jesus said, this sickness will not end in death, so it is for God's glory, so that God's Son may be glorified through it. And we see that he waited 4 days and went back. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. అది విన్న తర్వాత కూడా యేసు ప్రభు 4 రోజులు అక్కడే ఉన్నాడు. So we see Lazarus was sick and the message was passed to Jesus. లాజరస్ అనారోగ్యంతో ఉన్నాడు. ఆ యొక్క వార్తను ప్రభు అయిన యేసుకి తెలియపరచబడింది. And immediately if you are in place of Martha, Mary or Lazarus, you expect Jesus to run and come to you and pray for you. మార్తా మరియా ఇంకా లాజరస్ ఏమనుకుంటున్నారంటే ఈ వార్త వినగానే యేసు ప్రభు పరిగెత్తుకొని వచ్చేస్తాడు అనేసి. Because we are instant people, we want like this. మనము చాలా త్వరగా అయిపోవాలనేసి
అనుకుంటుంటాము మనం. And but we see here that Jesus does not go immediately. మళ్ళీ యేసు ప్రభు అక్కడ వెంటనే వెళ్ళడు. And actually, if you see the scriptures there in John chapter 11, it tells Martha and Lazarus, Jesus who loved Lazarus. That is what we see here. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరి యేసు ప్రభు ప్రేమించబడిన మరి లాజరసు, మరియా, మార్తా అని రాయబడి ఉంది. Jesus loved them, but he did not go them immediately when he heard about the sickness. యేసు ప్రభు వారిని చాలా ప్రేమించాడు, కానీ వాళ్ళకి అనారోగ్యం ఉన్నదంటే వెంపడే వెళ్ళలేదు. And in fact, Mary, verse 21, Martha said to Jesus, Lord, Martha said to Jesus, if you had been here, my brother would not have died. 21వ వచనము. మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. And again we see the response in verse 33 of Mary, that we see here that when Jesus saw her weeping and the Jews who had come along with her also weeping, he was deeply moved in spirit and troubled. 33వ వచనములో, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితిరని అడుగగా, So Martha was asking Jesus, you came late. If you would have just come early, my brother would have been alive. మార్తా అంటుంది, ప్రభువా నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు, ఒకవేళ నువ్వు సమయానికి వచ్చుంటే నా తమ్ముడు బ్రతికుండేవాడు. But Mary did not complain, but actually she also cries, though she tells that if you would have been there, my brother would be alive, but she weeps. మళ్ళీ ఇక్కడ మరియా కూడా అంటుంది, నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడని అక్కడ తను ఏడుస్తూ ఉన్నది. So we see, we expect God to work according to our timings, and we expect Lazarus to be raised immediately, healed when Jesus heard about it. మనము మన సమయ ప్రకారంగా దేవుడు పని చేయాలనుకుంటున్నాము. అక్కడ మరి ఆ స్వస్థత లాజరుకి ఎట్లా పొందుకోవాలంటే అప్పుడే పొందుకోవాలని మనం అనుకుంటుంటాం. But Jesus performed one of the most dramatic miracles where he actually opened the tomb, asked to release and remove that was tied, and then he called Lazarus to come out of the tomb. మన చాలా అద్భుతమైన కార్యము యేసు ప్రభు ఇక్కడ చేశాడు. మరి ఆ సమాధి దగ్గర వెళ్ళి లాజర్ని బయటికి పిలిచి తనకున్న ఆ మృత వస్త్రములను అన్ని కూడా తీసేయమని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. So from the scripture we understand Jesus was not really late, but he seemed to Mary, Martha, Lazarus that Jesus was late. మళ్ళీ ఇక్కడ లేఖనాల్లో బట్టి చూసినట్లయితే యేసు ప్రభు అక్కడ ఆలస్యంగా రాలేదు, కానీ మార్తా, మరియాకి ఆయన ఆలస్యంగా వచ్చాడని వారు అనుకున్నారు. That means God seems to be late, but is not really late. మరి ప్రభు అక్కడ దేవుడు ఆలస్యంగా వచ్చాడని అనుకుంటున్నాను, కానీ ఆయన ఆలస్యంగా లేడు. Jesus arrived at the precise necessary moment to fulfill the purposes of God, just as he always does. మరి ఆయన ఎప్పుడు చేసే విధంగా కూడా ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సరి అయిన సమయానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. That's why it's very important that we should always pray for God's will but not your will. మళ్ళీ అందుకోసమే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేయాలి, కానీ మన చిత్తం కొరకు కాదు. If Jesus himself said not my will but your will, మళ్ళీ యేసు ప్రభు తానే అంటున్నాడు నా చిత్తం కాదు నీ చిత్తం అని, are we more than Jesus? మనము యేసు ప్రభు కంటే గొప్పవారమా? And tell Lord, I don't want to see this, I want this miracle. We try to claim and actually play God according to our needs and our desires. ప్రభువా నేను ఇది చూడాలనుకుంటలేను, కానీ నేను ఇది పొందుకోవాలని నీ నామంలో నేను పొందుకుంటున్నాను అని మనం అనుకోని దేవునితో మనం ఆటలాడుతూ ఉంటాము. So in the story of Lazarus we see Jesus actually came 4 days late. మరి ఇక్కడ లాజరు కథలో మనం చూసినట్లయితే యేసు ప్రభు 4 రోజులు ఆలస్యంగా తను వచ్చాడు. If you see your own lives, or if I have to see my own life, ఒకవేళ నా జీవితము నేను చూసినట్లయితే most of the times చాలా సమయాలు God came through after I cried very much, I wept bitterly, and I was thinking to forget about it. Then I see God encountering in my life and doing things. మరి నేను ఎప్పుడైతే ఏడుస్తూ దుఃఖంలో ఉన్నప్పుడు, చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అప్పుడు అది నేను మర్చిపోవాలి నేను గతాన్ని అనుకున్న సమయంలో దేవుడు వచ్చి కార్యం చేసినట్లుగా చూస్తున్నాను. I wanted to come to ministry immediately when I accepted Jesus. యేసు ప్రభుని నమ్ముకున్న అప్పుడే కొత్తలోనే అప్పుడే నేను పరిచయంలో రావాలని అనుకున్నాను. But I had to wait to get into Bible college for 4 years, and my daddy did not actually accept that time. మరి 4 సంవత్సరాలు నేను చాలా వెయిట్ చేయించాల్సి వచ్చింది, ఎందుకంటే మా నాన్నగారికి అది ఇష్టం లేదు బైబిల్ కాలేజ్కి వెళ్ళాలని. And then I wanted to marry at 25, and my friends thought I'll get married before all of my team, but I was the one who married late.
మరి 25 ఆ ఏటనే నేను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా స్నేహితులు అనుకున్నారు అందరికంటే మొట్టమొదటిగా నా వివాహం అవుతుంది అనేసి, కానీ అందరికంటే ఆఖరిగా నా వివాహం జరిగింది. But I'm glad that it was late because I am very glad what God has done in my life in my marriage. మరి నేను సంతోషపడుతున్నాను, ఆలస్యంగా అయినప్పటికీ కూడా దేవుడు తన కార్యాన్ని జరిపించాడు. So if I have to go back and if God would ask, do you want to get married 25? I would tell, no Lord, your timing is perfect. ఒకవేళ దేవుడు అన్నాడు నువ్వు 25 సంవత్సరాలకే వివాహం చేసుకోనంటే, వద్దు ప్రభు అమ్మ నీ సమయమే సరైన సమయం అని నేను చెప్తాను. So you need to understand that yet it seems to be extremely late, but you need to know that God is on time. చాలా ఆలస్యం అయిపోతుంది అని మనం అనుకుంటాం, కానీ దేవుడు సరి అయిన సమయంలో తన కార్యం చేస్తాడు. So God makes sense even when he does not seem to make sense in our life. మన జీవితాల్లో దేవుడు అర్థవంతంగా ఉంటాడు, ఒకవేళ మనకు అర్థవంతంగా కానప్పుడు కూడా. His timetable is simply different and most of the times he seems to be slower. ఆయన సమయము ఆ పని చేసే సమయం తీరు వేరుగా ఉంటుంది, చాలా ఆయన మెల్లిగా చేస్తాడు. And thirdly, మూడోది చూస్తే we need to understand that it is impossible to explain the reasons that God brings, and we need to understand that we human beings are incredibly precious to God. మన దేవునికి మనం చాలా ప్రశస్తమైన వారం, కానీ మన జీవితంలో జరిగిన దానికి కారణాలు ఏంటివి అన్నది మనం చెప్పలేము. So we do understand that we are precious to God rather than thinking about our circumstances and thinking God is not actually thinking about us at all. మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మన పరిస్థితులను బట్టి మనను దేవుని చూడడం కాదు, కానీ దేవుని దృష్టిలో నేను చాలా ప్రశస్తమైన వాడను అని మనము తెలుసుకోవాలి. Because of Christ we are been made valuable because God purchased us through Jesus Christ. మన దేవుని ఎదుట మనం చాలా ప్రశస్తమైన వారం, ఎందుకంటే క్రీస్తు రక్తము ద్వారా మనం కొనబడ్డాం కాబట్టి ఆయన దృష్టిలో క్రీస్తు ద్వారా మనం చాలా ప్రశస్తమైన వారము. Bible says when we were enemies of God, Christ died for you. బైబిల్ అంటుంది మనము దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడే మన క్రీస్తు మన కోసం చనిపోయాడు. Who will shed the blood? ఎవరు మన కోసం రక్తం చెందిస్తారు? It is for the precious church, and God actually shed his precious blood because we are valuable to him. మళ్ళీ ఆయన ప్రశస్తమైన రక్తము తన సంఘానికి చెందించాడు, మనము ఆయన ఎదుట చాలా ప్రశస్తమైన వారము. Psalm 139 says, "O Lord, you have searched me and you know me. You know when I sit and when I rise. You perceive my thoughts from afar. You discern my going out and my lying down. You are familiar with all my ways." Not only is the Lord mindful of each one of us, but he describes himself through our scriptures that he is our father and he knows us. కీర్తనలు 139. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బావుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. So we understand that God is mindful of us. He knows you're sitting, he knows you're lying down, he knows you're getting up. దేవుడు మన పట్ల చాలా ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయనకు తెలుసు మనం ఎప్పుడు కూర్చుంటాము, మనం ఎప్పుడు లేస్తాము, ఎప్పుడు ఏం చేస్తాము అన్నది విషయాలన్నీ కూడా ఆయన గమనిస్తున్నాడు, ఆయనకు తెలుసు. We think God does not know what's happening. మనకు జరుగుతున్న విషయాలు ఆయనకు తెలియదు అని అనుకుంటాం. Clearly we know scripture tells that God knows all your ways. It is not hidden from him even if you are trying to hide it. మరి ఒకసారి లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఒకవేళ మనం ఆయన ఎదుట దాస్తున్నామేమో, కానీ ఆయనకు మాత్రము సమస్తము తెలుసు. Scripture describes that God himself is a father to us. మళ్ళీ ఆ లేఖనాలే స్పష్టంగా తెలియజేస్తుంది ఆయనకు మనకు తండ్రి అయి ఉన్నాడు. In fact, in Luke chapter 11 verse 13 we read this, "If you then, though you are evil, know how to give good gifts to your children, how much more will your Father in heaven give the Holy Spirit to those who ask him." లూకా 11:13 ఈ విధంగా అంటూ ఉన్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండిగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. No, we lost our mom recently, as all of you know. మీకు అందరికి కూడా తెలుసు, మా అమ్మగారిని మేము కోల్పోయాము. And my dad is now alone. మా నాన్నగారు ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు. And his pain is this. ఆయనకు ఈ బాధ ఉన్నది.
He tells, I don't want to trouble you and I want to actually die peacefully so that you will not be troubled and you will not have trouble from my side. మరి నేను ఎవరికి కూడా మీకు అందరు కూడా నేను ఇబ్బంది ఇవ్వకుండా నేను ప్రశాంతంగా చనిపోవాలనుకుంటున్నాను కాబట్టి నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రావద్దు అన్నదే ఆలోచన ఆయనకు ఉన్నది. Our parents suffer for us, మన తల్లిదండ్రులు మన కోసం శ్రమిస్తారు, but they don't want us to suffer for them. మనము వాళ్ళ కోసం శ్రమ పడొద్దు అని వాళ్ళు భావిస్తుంటారు. And if our parents think, though they are evil, they think so much of us and they really want to give their best and make to be taken care of all things. మరి మన తల్లిదండ్రులు చెడ్డవారిగా ఉన్నప్పుడు కూడా శ్రేష్టమైనది మంచిది మనకి ఇవ్వాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు How much more will your Father in heaven be? మన పరలోకములో ఉన్న తండ్రి మనకి ఇంకా ఎంత మంచి చేస్తాడు. Psalm 103:13 says, as a father has compassion on his children, so the Lord has compassion on those who fear him. కీర్తనలో 103:13 వచనము ఈ విధంగా చెప్తూ ఉన్నది, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. So in your difficult times you think God actually is heartless, but know that God is a compassionate father who cares for you. మరి నీ కఠిన సమయంలో అంటాడు దేవునికి అసలు హృదయమే లేదు అని అనుకుంటాం, కానీ మన కష్ట సమయంలో మనకు కనికరము గల తండ్రిగా మనతో ఉన్నాడు. In Isaiah 66:13 we see, as a mother comforts her child, so will I comfort you. మళ్ళీ యెషయా 66:13 వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. We see throughout the scripture that God is a compassionate father. God is the one who cares for his children so much, and he actually has established covenant for his children, and he actually fulfilled and was committed to his covenant. మన లేఖనాల్లో తరచుగా మనం చూస్తాము దేవుడు కనికరము గల తండ్రిగా మన పట్ల ఆయన జాలి చూపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క నిబంధనను ఆయన అంతా కూడా నెరవేర్చినట్టుగా మనం లేఖనాలు అంతా కూడా చూస్తూ ఉన్నాము. So when there are reasons that you cannot understand, know that God cares for you. God is a compassionate father. He is like a mother who comforts you in spite of your inexplainable pain. మనము కష్టమైన బాధలో ఉన్నప్పుడు మనకు అన్ని కారణాలు తెలియనప్పుడు కూడా ఆయన కనికరం గల తండ్రిగా ఉన్నాడు. అలాగే మనల్ని పట్టించుకొని ప్రేమించే తల్లిలా మనతో ఉన్నాడు. It's like we just have to be like little children. మనము చిన్న పిల్లల్లాగానే ఉండాలి. I have this 3 years daughter who actually, నాకు 3 సంవత్సరాల అమ్మాయి ఉన్నది. and when she falls down, she hurts herself, she cries, and I just hug her. మరి తను కింద పడినప్పుడు తనకు దెబ్బ తాకినప్పుడు తను ఏడుస్తుంది, అప్పుడు నేను తను ఎత్తుకుంటాను. I only can just hug her and tell it's okay, things will be all right. అప్పుడు తనని కౌగిలించుకొని నేను ఆ మంచిగా అవుతావులే, ఏం కాదులే అని నేను అంటాను. I will not tell and say, okay, you know why this happened, that's why I don't give any explanations. అప్పుడు నేను తనకు కారణాలు ఇవ్వను, ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇట్లా ఎందుకు అయింది అని నేను తనకు కారణాలు ఇవ్వను. That will not really heal her. అది ఆ కారణాలను బట్టి తనకు స్వస్థత అనేది జరగదు. So we need to be embracing God in difficult situations so that we can experience his comfort and compassion, knowing that God is a compassionate father. దేవుడు కనికరము గల తండ్రి అని తెలుసుకోవడానికి కష్టమైన పరిస్థితుల్లో ఆయనని మనం హత్తుకొని ఆయన కనికరాన్ని మనము ఆయన యొక్క నెమ్మదిని మనం పొందుకోవాలి. And fourthly, you need to understand this. 4వది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Your mind is too short to put God in a box. మరి నీ యొక్క ఆలోచనలు చాలా చిన్నగా ఉంటుంది దేవుని ఒక డబ్బాలో వేసేయడం. So don't try to put God in a box and think, okay, this would be the reason, this is the reason, this is how it is, and you don't try to actually reason. దేవుని ఒక డబ్బాలో వేసి ఇది ఉండొచ్చు, ఈ కారణమై ఉండొచ్చు, లేదా ఈ కారణమై ఉండొచ్చు అని మనం ఆ విధంగా దేవుని అట్లా ఆలోచించకూడదు. Or we try to ask God, why this happened, did I do this has happened, I should have done that. No, you try to ask God, interact with God, telling, okay, this would have not happened if I have done this and this and this. మన దేవునితో ఈ విధంగా నువ్వు సబ్మాన్ చేస్తుంటావు, ఇది ఎందుకు ఇట్లా జరిగింది, ఒకవేళ నేను ఇలా చేయకపోతే ఇలా జరిగేదేమో, లేదా నేను ఇట్లా చేసినందుకు ఇలా జరిగిందేమో అని మనం ఈ విధంగా మన సంభాషణ దేవునితో ఉంటుందేమో. Job tried to question God and was given a rather pointed history lesson in response. మరి యోబు దేవుని ప్రశ్నించినప్పుడు చరిత్రలో ఆయన ప్రశ్నకు జవాబు ఆయనకి దొరికింది. When Job actually
asked questions, God did not give any answers to him. మన యోబు దేవుని ప్రశ్నించినప్పుడు ఆయన ప్రశ్నలకు అన్నిటి కూడా దేవుడు సమాధానం ఇవ్వలేదు. And see what came out of the mouth of God in Job chapter 38 verse 2 to 7. I'm going to read it for you. మన యోబు మరి దేవుని నోట్లో నుంచి ఏ మాటలు వచ్చాయో మనం యోబు గ్రంథం 38వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చూడవచ్చు. Then the Lord spoke to Job out of the storm, and he said, "Who is this that obscures my plans with words without knowledge? Brace yourself like a man. I will question you, and you shall answer me. Where were you when I laid the earth's foundation? Tell me if you understand. Who marked off its dimensions? Surely you know. Who stretched a measuring line across it? On what were its footings set? Or who laid its cornerstones? While the morning stars sang together, and all the angels shouted for joy." అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి? నీకు వివేకము కలిగి ఉన్నడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? So we see God questioned Job, and when he questions, we cannot really answer. మరి దేవుడు ఇక్కడ యోబుని ప్రశ్నించాడు. దేవుడు ఒకవేళ మనం ప్రశ్నించినట్లయితే మనం దానికి జవాబు ఇవ్వలేము. And God continues to question Job until Job got his mind straight. మళ్ళీ దేవుడు యోబుకు ప్రశ్నిస్తూనే ఉన్నాడు. తన యొక్క ఆలోచనలు సరిగ్గా అయినప్పుడు అయినంత వరకు కూడా ప్రశ్నించాడు. God continues in Job 42. He says, chapter 40 verse 2, he says, "Will the one who contends with the Almighty correct him? Let him who accuses God answer him." మరి యోబు అంటున్నాడు, ఈ విధంగా తను అంటున్నాడు 40వ అధ్యాయంలో 2వ వచనంలో, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వవలెను. So Job understood, and then he replied to God like this in Job chapter 40 verse 4 and 5. "I am unworthy. How can I reply to you? I put my hand over my mouth. I spoke once, but I have no answer twice, but I will say no more." చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలుకను. If we truly understood the majesty of this Lord and the depth of his love for us, మన నిజంగా దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క ప్రేమ యొక్క లోతును మనము అర్థం చేసుకున్నట్లయితే, we would certainly accept those times when it seems to be defying human understanding and logic and senses. మన యొక్క మనిషి యొక్క ఆలోచనలకు మించిన సంగతులు జరిగినప్పుడు అవన్నిటి కూడా మనము మరి ప్రశ్నలు వేయలేము. And that is what we must do. అదే అప్పుడు మనం ఆ విధంగా చేయాలి. Expect confusing experiences to occur along the way in our faith walk. మన యొక్క విశ్వాస నడకలో ఇలాంటి గందరగోళమైన పరిస్థితులు మనకు ఎదురైతాయని మనం ఆశించాలి. Welcome those confusing, conflicting situations as friends and embrace them, telling, "I don't understand, I don't need to understand, God is there with me." ఈ యొక్క విశ్వాస నడకలో ఇలాంటి గందరగోళమైన పరిస్థితులు, అనుమానమైన స్థితులు, మన చీకటి స్థితులు వచ్చినప్పుడు అవన్నిటినీ కూడా మనము హత్తుకోవాలి. దాన్ని మనము ఆనందంగా దాన్ని ఆనందించాలి, అనాలి. నాకేమి తెలియనప్పుడు కూడా నేను దేవుని విశ్వసిస్తున్నాను. These all are opportunities of faith to grow in us. ఇవన్నీ కూడా మనకు ఒక అవకాశాలుగా, మన విశ్వాసాన్ని ఎదగడానికి ఒక అవకాశాలుగా ఉంటాయి. Hold fast your faith in God, because without faith it is impossible to please God. మన విశ్వాసాన్ని గట్టిగా మనము హత్తుకొని ఉండాలి. ఎందుకంటే మన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. Now you seem to be betrayed by God, and Satan wants to use that occasion to pull you towards himself. మరి నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను తృణీకరించబడ్డాను నేను అని అనుకుంటావు, కానీ సాతాను ఇది ఒక అవకాశము తన వైపు లాగడానికి. Instead, store away your questions and actually press on to the mark to reach God, and on the way
try to experience Him through His promises in the Word of God. మనము మనకున్న ప్రశ్నలన్నింటినీ కూడా పారదోసి దేవుని దగ్గరికి హత్తుకొని ఆయన దగ్గరికి మనం వచ్చేవారిగా ఉండాలి. Because any other approach is foolish, because your mind is too short to understand God. దేవుని అర్థం చేసుకోవడానికి మన యొక్క ఆలోచనలు సరిపోవు. మనం ఏమీ నిర్ణయం తీసుకున్నా కానీ అది మూర్ఖత్వముగా దారి తీస్తూ ఉంటుంది. And we have seen even any time when there is an opposition, that's the opportunity for you to grow. మరి ఎప్పుడైతే మనకు వ్యతిరేకత ఎప్పుడైతే మనం ఎదుర్కొంటామో అదొక అవకాశం మనకి ఎదగడానికి. Imagine if you are going to a gym, you are trying to build muscles, you have to put on weight that actually strains your body, but that's when your body grows. మరి నువ్వు ఒకవేళ వ్యాయామం చేయడానికి జిమ్కి వెళ్ళావు, అక్కడ నువ్వు బరువులు మోయాలి. ఆ బరువులు మోసినప్పుడు నీకు చాలా నొప్పిగా ఉంటుంది, కానీ ఆ నొప్పి వచ్చినప్పుడే నువ్వు కండలు బాగా పెంచుకోగలుగుతావు. If you want to use the rubber band, you have to stretch the rubber band. If you don't stretch the rubber band, it is of no use. ఒకవేళ నువ్వు రబ్బర్ బ్యాండ్ని వాడాలనుకుంటే దాన్ని చాలా లాగి వాడుకోవాలి. ఒకవేళ నువ్వు లాగలేవంటే దాన్ని వాడలేవు. In the same way, any conflicting and inconvenience of life should always help you to grow in faith in God. మనకు ఎప్పుడన్నా మనకు వ్యతిరేకమైన ఆలోచనలు కానీ వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు అవి అవకాశాలుగా దేవునిలో ఎదగడానికి అవకాశాలుగా మనం ఎంచుకోవాలి. So whatever happens when God does not make sense in your life, మరి మన పరిస్థితుల్లో దేవుడు అర్థవంతంగా లేని సమయంలో మనం వెళ్తున్నప్పుడు you need to tell, even when God does not make sense, He makes sense. అప్పుడు మనం అనాలి, నాకు అర్థం కానప్పటికీ కూడా దేవుడు అర్థవంతుడైన దేవుడుగా ఉన్నాడు. In concluding, I want to read this, that we always can actually encourage ourselves. What Paul says in Philippians chapter 4, verse 6 through 9. మరి ఆఖరిగా మనం ఇది ప్రోత్సహించుకోవాలి. పౌలు ఏ విధంగా మరి 4వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు అంటున్నాడు. ఈ వచనాలు చదివి మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. So we can actually read from 4th onwards, and I will read for you, and then we will read in Telugu. మరి నేను మీకోసం ఇంగ్లీష్లో చదువుతాను, మనం అందరం కూడా కలిసి చదువుకుందాం, మళ్ళీ అలాగే తర్వాత తెలుగులో కూడా చదువుకుందాం. This should be our attitude when we don't understand what God is doing in our lives. దేవుడు మన జీవితంలో ఏం పని చేస్తున్నాడో అర్థం కానప్పుడు ఇది మన వైఖరి అయి ఉండాలి. Rejoice in the Lord always. I will say it again, rejoice. Let your gentleness be evident to all. The Lord is near. Do not be anxious about anything, but in everything by prayer and petition with thanksgiving present your request to God, and the peace of God which transcends all understanding will guard your hearts and your minds in Christ Jesus. Finally, brothers, whatever is true, whatever is noble, whatever is right, whatever is pure, whatever is lovely, whatever is admirable, if anything is excellent or praiseworthy, think about such things. Whatever you have learned or received or heard from me or seen in me, put it into practice, and the God of peace will be with you. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అటు వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. So this is what Paul is telling, rejoice and let your gentleness be evident to all. పౌలు ఈ విధంగా అంటున్నాడు, మరలా చెప్తున్నాను, ప్రభువులో ఆనందించండి, మీ యొక్క దీనత్వము ఇతరులకు తెలియపరచండి. And he's saying, do not be anxious about anything. ఏ విషయంలో కూడా మీరు చింతించకండి. And when you do what Paul is saying here in this verses, it says, God of peace that passes all understanding will guard your heart and your mind in Christ Jesus. మన పౌలు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన మాటలు ఒకవేళ మనము అనుసరించినట్లయితే అని అంటున్నాడు, దేవుని యొక్క సమాధానము సమస్త జ్ఞానముకు మించిన సమాధానము మన హృదయాలను మన తలంపులను కావలి కాస్తూ ఉంటుంది. So we see that don't think about the news that has saddened you, that has confused you, but think about
what is good, think about what is profitable, think about what is actually admirable. మరి ఏదైతే వార్త నీకు చాలా బాధ దుఃఖకరంగా అనిపించిందో, ఏదైతే వార్త నీకు చాలా గందరగోళ పరిస్థితుల్లో వెళ్ళిందో దాని గురించి ఆలోచించకుండా యుక్తమైనది శ్రేష్టమైన విషయాలను నువ్వు ఆలోచించు. So in all this we need to understand that God is here for you. ఇవన్నిటిలో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు మన కొరకు ఉన్నాడు. He will never leave you. నిన్నెప్పుడు కూడా విడవడు. He cares too much for you to forsake you. నిన్ను ఎంతగా పట్టించుకుంటాడంటే ఆయన నిన్ను మరవలేడు. Even if the night is dark, the storm is raging, know that God is here. మన చీకటి ఉన్నప్పుడు కూడా, మన తుఫాను వచ్చినప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. Even when you can't see the hand of God, you can trust the heart of God that He is a compassionate Father. దేవుని యొక్క హస్తమును చూడనప్పుడు కూడా ఆయన హృదయాన్ని నువ్వు నమ్మొచ్చు, ఎందుకంటే ఆయన కనికరము గల తండ్రిగా ఉన్నాడు. Will you trust Him, my dear brother, my dear sister? నా ప్రియమైన సహోదరి సహోదర, నువ్వు దేవుని నమ్ముతావా? Even if you don't understand why, will you still trust God? మీకు ఎందుకు అన్నది తెలియనప్పటికి కూడా నువ్వు దేవుని నమ్మగలుగుతావా? Trust Him because He knows why. ఆయన నమ్మండి, ఎందుకంటే ఎందుకు అన్న ప్రశ్నకి ఆయనకు సమాధానం తెలుసు. And if you wonder how long, ఎంతవరకు అని నువ్వు ఆలోచించినట్లయితే, will you still trust Him because God is on time? ఎంతవరకు అని మనం అన్నప్పుడు కూడా దేవుడు ఆయన సమయానికి పనిచేసే దేవునిగా ఉన్నాడు. Trust Him because He knows the time and the length of suffering. ఎందుకంటే నమ్ము ఆయనని, ఎందుకంటే ఆయనకి నీ యొక్క శ్రమ యొక్క సమయము ఎంత కాలం ఉంటుందన్నది ఆయనకి తెలుసు. Trust Him without explanation, logic and reason. మళ్ళీ ఏ యొక్క ప్రశ్న ఆలోచన మరి ఏ యొక్క కారణము చేత కాకుండా ఆయనని విశ్వసించు. Trust Him because He is God. ఆయనని నమ్ము, ఎందుకంటే ఆయన దేవుడు. I am trying to do that in my painful times. నా యొక్క బాధాకరమైన సమయంలో నేను అది ప్రయత్నిస్తూ ఉన్నాను. Shall we all learn to trust God in our difficult situations rather than questioning Him? మనమందరం కూడా మన కఠినమైన పరిస్థితుల్లో ఆయన నమ్ముదామా? ఆయనను ప్రశ్నించేట కంటే మనం ఆయనను విశ్వసిద్దామా? I know it's not easy. అది చాలా కష్టమైనది, It is difficult, అది సులువైంది కాదు, but it is not impossible. అది కష్టమైనది కాదు. And when we cling to the promises of God, ఎప్పుడైతే మనము ఆయన యొక్క వాగ్దానాలను హత్తుకొని ఉంటామో, and when we lean on the heart of God, ఎప్పుడైతే ఆయన హృదయానికి దగ్గరగా ఉంటామో, that is revealed in the written word of God, అది ఏమో లేఖనాల్లో రాయబడిన లేఖనాల్లో బయలుపరచబడింది, and that written word will be spoken into your spirits, ఆ యొక్క రాయబడిన యొక్క వాక్కు మన చెవిలో అది మాట్లాడబడినప్పుడు, you can be still in the storm. నువ్వు నెమ్మదిగా తుఫానులో కూడా ఉండవచ్చు. Let us pray. మనం ప్రార్థన చేసుకుందాం. Father, we thank you తండ్రి దేవా, మీకు వందనాలు, that you are a God who cares. మీరు మమ్మల్ని పట్టించుకునే దేవుడవు. And we thank you, Lord, in spite of we not understanding why, we know that you know why we are going through what we are going through. ప్రభువా, మేము ఎందుకు ఈ పరిస్థితిలో వెళ్తున్నాం అన్న ప్రశ్న మాకు తెలియదు, కానీ మీకు తెలుసు మేము ఎందుకు వెళ్తున్నాము అన్నది. I choose to trust you, O God. ప్రభువా, నేను నిన్ను నమ్మడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. Lord, we as church, as families, choose to trust you in spite of not understanding why we are going through what we are going through, Lord. ప్రభువా, మేము సంఘముగా కుటుంబముగా మేము ఎందుకు ఈ పరిస్థితిలో వెళ్తున్నామని తెలియనప్పుడు కూడా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం ప్రభువా. We will cling to your promises because you are true to your promises, O God. ప్రభువా, మేము ఈ యొక్క వాగ్దానాలను హత్తుకుంటున్నాం, ఎందుకంటే మీ వాగ్దానాలను నెరవేర్చే దేవునిగా ఉన్నాడు ప్రభువా. You are beyond our feelings and our emotions. మాకున్న నాయన భావోద్రేకాల కంటే మించిన దేవుడిగా మీరు ఉన్నారు. You are beyond our logic and our reasoning, Lord. ప్రభువా, మా ఆలోచనల కంటే కూడా మేము ప్రశ్నించే దానికంటే కూడా మించిన దేవునిగా మీరు ఉన్నారు ప్రభువా. Let your will be done in our lives. ప్రభువా, మీ చిత్తము మా జీవితంలో నెరవేరబడును గాక ప్రభువా. Thank you, Father. మీకే వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్.